ముందుగా ఈరోజు ఇక్కడ నాకు అవకాశం ఇచ్చి ఇబ్బంది పెట్టిన సలీం మాలిక్ ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఈరోజు సబ్జెక్ట్ డిఫరెంట్, వీళ్ళ మాట్లాడాలని అందరూ వచ్చింటారు. నేను లోకల్ కదా, నా మాటలు ఎవరు వింటారు? దట్టు నేను మేధావి కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళే. ఐఎమ్ కామన్ మ్యాన్. ఇక్కడ ఉన్న మీలో ప్రభుత్వ హాస్పిటల్ పోయే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తారు వైద్యం కోసం. మీలో ప్రభుత్వ హాస్పిటల్కి వైద్యం కోసం పోయేవాళ్ళు. ఓ రియలీ గ్రేట్. నిజంగానే గవర్నమెంట్ హాస్పిటల్కు ఓకే, చాలా సంతోషము. నేను పోను, వైద్యం కోసం నేను పోను, కానీ రోజు హాస్పిటల్కి పోతా. నేను మేధావి కాదు, పెద్ద పెద్ద బుక్కులు చదువు మేధావిని కాదు, పేదల బతుకు చదువుతున్నామండి. ప్రభుత్వ ఆసుపత్రి నా గ్రంథాలయం, అక్కడున్న పేదవాళ్ళ నా పుస్తకాలు అంటున్నా. 32 సంవత్సరాలుగా నిత్యం నిరుపేదల్లో తిరుగుతాను. చాలామంది అంటారు, నువ్వు ఎందుకు కూల్గా మాట్లాడవు, వేదిక ఎక్కితే ఆర్ నారాయణమూర్తి అయిపోతావే అంటారు. నా కళ్ళ ముందు పేదలు ఉంటారు, నిత్యం వాళ్ళ బాధలు చూస్తుంట. కాబట్టి ఆవేశం వస్తుంది, కూల్గా మాట్లాడలేను. నా సబ్జెక్ట్ ఓన్లీ వైద్యమే, మిగతా ఆలోచించలేను. అసలు మిగతా గురించి ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తే పిచ్చి పడుతుంది. మా ఫ్రెండ్ అన్నాడు, వివేకానంద ఏమన్నాడంటే, సమాజం కోసం ఆలోచిస్తే పిచ్చి పడుతుంది అంటే అర్థం సమాజ సేవలో మొదటి అడుగు వేసినట్లే అన్నాడు. రెండో అడుగు వేయడమంటే వాళ్ళ కోసం పని చేయడం అన్నాడు. ఆయన నాకు ఇన్స్పిరేషన్. కానీ మరి మా ఫ్రెండ్ ఈ మధ్యనే చనిపోయినాడు. ఆయన ఏమన్నాడంటే, నేనంట ఆలోచన పిచ్చి పడుతుందంటే అతను ఏమన్నాడంటే సులభమైన పరిష్కారం చెప్పినాడు, ఆలోచించకూడదు అన్నాడు. అది నేను పాటిస్తూ ఉంటాను నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు కేవలం వైద్య రంగం గురించే మాట్లాడదాము, ఎందుకంటే వైద్యం అనేది మన ప్రాథమిక హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ ఎవరికి వైద్యం లేదు. ఈ మధ్యనే పేపర్లో స్టాటిస్టిక్స్ చూసినాను. ప్రభుత్వ హాస్పిటల్కి పోయే వాళ్ళు 20%, ప్రైవేట్ హాస్పిటల్ పోయే వాళ్ళు 70%, వాలంటరీ డిఫరెంట్ ఆర్డిటీ సత్సైబ్ ఇట్లా ఆర్గనైజేషన్స్ అక్కడ పోయే వాళ్ళు 8% అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్కి ఎవరు పోవడం లేదు. ఈ మధ్య ఒకసారి నేను 260 మంది పేషెంట్ ఇంటర్వ్యూ చేసినాం, గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లు. 3 క్వశ్చన్లు అడిగినాం. మీరు ప్రభుత్వ హాస్పిటల్కు వైద్యం బాగా జరుగుతుందని వచ్చినారా, అప్పు పుట్టకు వచ్చినారా? అప్పు పుట్టకు వచ్చినామన్నారు. అదే రకంగానే ప్రభుత్వ స్కూళ్ళకు మీరు తెలుగు మీడియం కోసం పోతున్నారా, అప్పు పుట్టకపోతున్నారా? అప్పు పుట్టకపోతున్నామన్నారు. సారాయి కావాలా వద్దా అన్నా. ఆడవాళ్ళందరూ ముందు అది తీసేయండి అన్నారు. అందరూ అన్నారు. ఆ 3 క్వశ్చన్లు అడిగినాం. మరి ఇప్పుడు జరుగుతున్నది క్వైట్ ఆపోజిట్ ఇక్కడ జరుగుతూ ఉండేది. అసలు మేము రోజు హాస్పిటల్లో చూస్తుంటాం, వాళ్ళ బాధలు చూస్తూ ఉంటాం. బ్లడ్ అయితే ఇప్పిస్తాం మేము. ఒకసారి కాదర్ భాష కదిరి 4 బాటలు బ్లడ్ ఇప్పించినాం. ఇప్పిస్తే హాస్పిటల్ పోతా రోజు. ఆమె పాప చేతిలో పేపర్ పట్టుకొని, అయ్యా నువ్వు 4 సీసాలు రక్తం ఇప్పించినావయ్యా, ఆపరేషన్ అయిందయా, మందులు తెచ్చుకోమన్నాడయా, మా దగ్గర డబ్బులు లేవైనా చూపించింది పేపర్. ఆమె ఉద్దేశం ఏమంటే నేను కొనిస్తానేమో మందులని. అప్పుడు నేనన్నా, చూడమ్మా, రక్తం అయితే ఎన్ని బాటలైనా ఇప్పగలరు, ఎవరో ఇస్తారు కాబట్టి మందులు ఇవ్వాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం ఎంత పేదగా ఉందంటే, ఒక పేదవాడు నడిచినంత సారాదాయితేనే ప్రభుత్వం నడిచే పరిస్థితిలో లేదు. మీరు చేతులు కట్టుకున్న వాళ్ళు మీ బతికింతే, మీరు తిరగబడితేనే మీకు వైద్యం ఉంటుంది అంట అన్న. తిరగబడే చైతన్య వాళ్ళు తెప్పించే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఎందుకో బాధ అవుతుంది నాయకుల మీద. ఎందుకంటే అట్లే పోతా ఉంటాం హాస్పిటల్లో. పోతా అంటే వైద్యం మీద నమ్మకం పోయింది, డాక్టర్ల మీద నమ్మకం పోయింది. దీనికి ఇంకోటి ముందుగా చెప్తాన్నా, ప్రతి రంగంలో కూడా నిజాయితీ పనులు నిబద్ధ పనిచేస్తారు. ప్రతి రంగంలో ఉన్నారు, మైనార్టీగా ఉన్నారు. వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పుకుంటే మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడే మా ఎదురుగానే అక్కడ డాక్టర్ వీరభద్రయ్య ఉన్నాడు, మా ఫ్రెండ్ గోవిందరాజు ఉన్నాడు, డిప్యూటీ కలెక్టరు. వాళ్ళంతా నిజాయితీగా పనిచేస్తున్నారు. ఇక్కడే భాష ఉన్నాడు. వీళ్ళందరూ నిజాయితీగా పనిచేసిన వాళ్ళే అందరూ ఉన్నారు చాలామంది. కానీ మెజారిటీ అట్లున్నారు కాబట్టి అందరూ అనుమానిస్తున్నారు. నేను 32 ఇయర్స్గా ఐ మీన్ బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ నిస్వార్థంగా చేస్తాను, నమ్మేవాళ్ళు లేరు. బాగానే గిట్టుకుంటుందా అని అడుగుతా అన్నారు. అంటే ఎవరు నమ్మడం లేదు, నిజాయితీ నమ్మడం లేదు. మరి అట్లా పరిస్థితిలో అట్లా పోయినప్పుడు ఒక పేషెంట్కి కాలు పోయింది, యాక్సిడెంట్, మోకాలు కిందికి పోయింది. ఒక డాక్టర్ ఏమన్నాడు, రక్తం తీసుకోకపోతే పైకి పోతుంది అని అన్నాడు. సార్ ఎట్లా రక్తం ఇప్పిండి సార్, వాడు ఇట్లా అన్నాడు. డాక్టర్ని వాడే అంటారు, డాక్టర్ వీళ్ళని వాడంటారు, వీళ్ళు ఆయన డాక్టర్ని వాడంటారు. అసలు డాక్టర్లు మనిషిగా చూడరు పేషెంట్ను. అసలు పేదవాడిని మనిషిగా చూడదు ఈ సమాజం. అతని భయం, డబ్బు ఇకపోతే ఇట్లా అన్నాడేమో చూడని. ఇంకో అట్లే పోతా అంటే ఒక పేషెంట్, ఒక అబ్బాయి, వాళ్ళ నాన్న కాలుకి అదే దెబ్బ తగిలింది. డాక్టర్ ఏమన్నాడు, కాలు తీసేయాల, ఇక్కడ తీసేసాక కాదు, బయట చేస్తే తీసేస్తా 12,000 అవుతుంది అన్నాడు. అరే కాలు తీసేసి బయటికి, కాలు తీసేస్తే కిందకి బయటికి పోలా, ఇక్కడ తీసేచ్చు కదా, యాంపుటేషనే కదా. అరే ఏంది సలీం ఇది మాట్లాడన్నా. ఆ డాక్టర్ బాగా తెలుసు, మాట్లాడితే డాక్టర్ అంటే నేనేం చెప్పలేదు అన్నాడు. మరి వారానికి పోతే కాలు బాగైంది అన్నాడు. పొరపాటు 12,000 ఉంటే కాలు పోయేది.
ఈ రకంగా మరి గర్భిణీలు చూస్తాను, మాది ఎక్కువ మా లైఫ్ అంతా లేబర్ వార్డులో ఉంటుంది. అక్కడున్న పేదవాళ్ళని చూస్తే, పేద గర్భిణీలు చూస్తే వాళ్ళ కడుపులు కనేదరికి కానీ తినేదని కాదనిపిస్తుంది. భయంకరమైన పేదరికం. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని ఏటా ఒకరిని కంటారు అనారోగ్యంతోనే. వాళ్ళు చూసినప్పుడు అది ఎంత ఫీల్ అవుతామంటే, నేను సలీము ఊరూరు 4 కాన్పులు 5 ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఆ రకంగా ఫీల్ అవుతాయినప్పుడు ఏమనేవాళ్ళంటే, నేను సలీం ఇదేదో చాలా బాధ అవుతుంది వీళ్ళని చూస్తే. కాన్పు గండం కదా, మొదటి కాన్పు వాళ్లకు, రెండో కాన్పు మనకుంటే బాగుండేదేమో అనిపించింది. అట్లన్నైతే కంట్రోల్ అవుతుందేమో అన్నా. అప్పుడు మా సలీం ఏమన్నాడంటే, లేదు మొదటి కాన్పు మనకే ఉండాలి సార్ అన్నాడు. రెండోదే తప్పించుకుంటా ఉన్నాడు. ఇట్లా చూస్తూ ఉంటాం, బ్లడ్ ఇచ్చింటాము, అంత అయిపోయి ఉంటుంది. ఏ గంగన్న ఇంకా తీసుకోలేదు, సిద్ధరాపురం గంగన్న, నాకు పేర్లు అట్లా గుర్తుంటాయి. తీసుకోలేదంటే, అయ్యా ఊరిపోతే తినేకేముందయ్యా, ఈడే ఉంటే వాళ్ళు పెడితే తింటే కండపడుతుంది ఉన్నామయ్యా, నాకు ఆయాసమయ్యా, పని చేయలేనా. ఇది వాళ్ళ బతుకులు. ఇవన్నీ చూస్తున్నాం. మరి వందే మాత్రం ఉందన్నారు సార్, ఎవరో చెప్పినారు ఇంకా భవిష్యత్తులో జాతీయ గీతం పోతే వందే మాత్రం వస్తుందని. నేను అంటానా, వాళ్ళతో చెప్తాన్నా, గోడల మీద రాస్తున్నారు. కార్గిల్ కొండల్లో స్వాతంత్ర పోరాట కాలంలో వందే మాత్రం విప్లవ నినాదం, కార్గిల్ కొండల్లో సింహనాదం, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్తనాదం అంటాను. ఆ వందే మాత్రం ఏమో రేపు నా బుక్ వస్తుంది, దాంట్లో చదివితే అర్థమవుతుంది. ప్రతి పేదవాడు, హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా కానీ వందే మాత్రం అంటున్నారు. వందే మాత్రం అంటే 100 రూపాయల కన్నా మా చేతి కథ నేర్చుకునే కానీ వందే మాత్రం అంటున్నారు. కాళ్ళ మీద పడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. ఈ రకంగా ఇంకెక్కువసేపు చెప్పుకోకుండా, ఎందుకంటే నేను కూడా సార్ మాట్లాడి తినాలన్నా మీరు అది ఇంట్రెస్ట్తో ఉన్నారు. కేవలం బ్లడ్ గురించి మాత్రం చెప్తాను. ఎట్లా దోపిడీ జరుగుతుందంటే, ఎవరి బతుకుని బట్టి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. డాక్టర్లు రోగాలు రావాలని కోరుకుంటారు. ఒకసారి చికెన్ గునే వచ్చింది. మా ఫ్రెండ్ ఎవరు కనపడితే, ఆర్ఎంపీ కనపడితే, ఏం బ్రదర్ ఎట్లున్నామంటే, సార్ మన చికెన్ గునే దెబ్బతో పెద్ద పెళ్లి చేసినాను సార్, ఇంకోసారి చికెన్ గునే వస్తే 2 మంది పెళ్లి చేస్తా అన్నాడు. అరే ఏంది ఇది, సెలైన్ ఎక్కిచ్చేది, డబ్బులు పీక్కునేది. మళ్ళీ కరోనా వచ్చింది. కరోనా వస్తే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ని మూతుకున్నాయి. అప్పుడు బతికినారంటే కేవలం ప్రభుత్వ హాస్పిటల్ వల్ల కొన్ని లక్షల మంది పేదవాళ్ళు బతికినారు. వాళ్ళు ఎంతో పనిచేసిన వాళ్ళు బతికినారు. వాళ్ళందరికీ కూడా పాదాబంధనం నేను అంటాను, ఆ డాక్టర్లకు, సిస్టర్లకు, సిబ్బంది అందరికీ కూడా. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్ బతికించుకోవాలంటాను. కార్పొరేట్ హాస్పిటల్ కోట్లు దోచుకున్నాయి, లక్షలు పెట్టి శవాన్ని తెచ్చుకున్నారు. ఇవన్నీ చూస్తాను. వాళ్ళు కూడా ఏం కోరుకుంటారు, మరీ కరోనా రావాలని కోరుకుంటారు. ఆ రకంగా పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్ బతికించుకోవాలంటున్నాము. ఈవెన్ అన్నిటికీ బ్లడ్లో ఎట్లుంటుంది, డెంగ్యూ వచ్చిందంటే డాక్టర్లు పండగ, కొంతమందికి, అందరికి కాదు. డెంగ్యూ పేషెంట్ మీకు తెలుసు కదా, డెంగ్యూ వస్తే ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది. మన శరీరంలో, రక్తంలో 1.5 లక్షల నుంచి 4 lakhs వరకు ఉంటుంది ప్లేట్లెట్ కౌంట్. డెంగ్యూ ఫీవర్ వస్తే, జ్వరం వస్తే తగ్గుతుంది ప్లేట్లెట్ కౌంట్. అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కిళ్ళు అంటారు. సత్సాయి హాస్పిటల్లో, ఆర్డిటి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో మామూలు ప్లేట్లెట్స్ 2 రకాలు ఉంటాయి, ఆర్డిపి, ఎస్డిపి అని. ఆర్డిపి అంటే మనం ఇచ్చే రక్తం నుంచి సపరేట్ చేసేది ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అంటారు. ఎస్డిపి అంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటారు. ఆర్డిపి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆర్డిపి ఎక్కిస్తారు. ఆర్డిపి ఎక్కిస్తే ప్లేట్లెట్ కూడా పెరుగుతుంది. కానీ కొద్దిమంది డాక్టర్లు, డబ్బు గడ్డి తినే డాక్టర్లు ఎస్డిపి రాస్తారు. ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంటుందంటే 60,000 ఉంటుంది. అసలు అవసరం లేదు కానీ రాస్తారు. ఎందుకు రాస్తారంటే అది 11,000 రూపాయలు. పేదవాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, అయ్యా అంటారు. అయ్యా అంటే బాధ్యత ఉంది. అయ్యా అంటే పేదోడే కదా, ఎంఆర్ఎస్ అవసరం లేదు కదా. ఇది పెట్టమంట పేపర్ పెడితే చూస్తే 60,000 ఉంటుంది. అరే 60,000 ఉంది, ఎందుకు రాసిన డాక్టర్, ఇది అవసరం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్డిపి ఉంది, పోయి తెచ్చుకోపోండి, 5 తెచ్చుకున్నా 1000 రూపాయలు అవుతుంది అని అంటే డాక్టర్ ఏమంటాడు, ఏమంటే అయితే నాకు జవాబుదారు కాదంటాడు, భయపెడతాడు. వాళ్ళు 11,000 అప్పు చేసిపోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో అఫేర్సెస్ మిషన్ ఉంది. కరోనా టైంలో తెప్పించినాడు, గంధం చంద్రుడు కలెక్టర్ గవర్నమెంట్ తెప్పించినాడు. అక్కడ ఉంది, అక్కడ జరిగితే ఫ్రీ. కానీ అక్కడ పోరే, నమ్మకం పోయింది కదా. ప్రభుత్వ హాస్పిటల్ పైన నమ్మకం పోయింది. ప్రభుత్వ స్కూల్ ఉందే, పురుషోత్తమ రెడ్డి చెప్పినాడు, విద్యా వ్యవస్థ పాడైపోయింది, యూనివర్సిటీలు పాడైపోయినాయి, ఇంతకుముందు సార్ చెప్పినాడు. ఎక్కడ ఏది లేదు, మొత్తం వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. మనిషికి ఎన్ని రోగాలు ఉన్నాయో మొత్తం వ్యవస్థకు అన్ని రోగాలు ఉన్నాయి. అసలు సామాజికంగా, సాంకేతికంగా ఎదిగినాడు కానీ నైతికంగా దిగజారిపోయినారు. సమాజం ఆ రకంగా అయిపోయింది. విలువలు లేవు, మనిషిగా లేడు. ఈ కార్పొరేట్ స్కూల్లో చదివిన వాడు కూడా, వాడు ఎవడు మనిషి కాదు, మర మనిషి అవుతాడు. మర మనుషులు తయారు చేస్తున్నాయి. అవన్నీ వింటే భయం వేస్తుంది. అసలు ఎంబీబీఎస్ చూస్తే, ఎంబీబీఎస్ ఈ మధ్య డాక్టర్లు, ఈ మధ్యనే కొద్దిమంది డాక్టర్లు, బ్రహ్మారెడ్డి ప్రజా డాక్టరు, పివి రావు డాక్టర్, వాళ్ళ వీడియోలు వింటాన్నా.
ఏదైనా మాట్లాడదాం సబ్జెక్ట్ దొరుకుతుందేమని. అది వింటే భయం వేస్తుంది. డాక్టర్ బ్రహ్మారెడ్డి ఏమన్నాడంటే ఎంబీబీఎస్లో 50 స్కిల్స్ నేర్పల్లా, కానీ వాళ్ళకు ఒక ఇంజక్షన్ వేసేది మాత్రం నేర్పిస్తున్నారు. ఆ ఎంబీబీఎస్ అయిపోయి బయట వాడు ఏం ప్రాక్టీస్ చేస్తాడు? ఇంకొక ఆయన అన్నాడు, ఆయన వాళ్ళందరూ కూడా మంచి ఆనెస్ట్ డాక్టర్స్, సమాజం కోసం పనిచేసేవారు. ఆయన ఎవరు డాక్టర్ పివి రావు. ఆయన ఏమన్నాడంటే డాక్టర్లు ఏమీ డాక్టర్ల చేతిలో లేదు, అంతా కార్పొరేట్ హాస్పిటల్స్, నాన్ మెడికల్ పీపుల్తో మెయింటైన్ చేస్తారు హాస్పిటల్స్. చనిపోతాడన్నా కూడా పేషెంట్ చెప్పలేరు, చనిపోతామని చెప్పలేరు, చేర్చాల్సిందే ఐసీయూలో చేర్చాల్సిందే. అదంతా మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకుంటుంది. ఈ రకంగా దోపిడీ అవుతుంది, కోర్టు దోచుకుంటున్నారు. కాబట్టి మేము ఫీల్ అయ్యేదేమంటే ప్రభుత్వ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ వల్ల అంతంత పేదవాడి ఆరోగ్యశ్రీ అని చెప్పి అదొక తాత్కాలికమైన నేను అంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ బాగా పనిచేస్తే ఆరోగ్యశ్రీ అవసరం లేదు, కానీ అక్కడ వైద్యం లేదు కదా. ఆరోగ్యశ్రీ అవసరం, దానివల్ల ఎంతోమంది పేదవాళ్ళ సమయాన్ని బతుకుతున్నారు. ఇప్పుడు అది కూడా నీరు గారిపోతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉండడం వల్లే, మన ఆంధ్రాలో ఉండడం వల్లే పుట్టపర్తి హార్ట్ ఆపరేషన్కు కంట్రీ వైడ్ పేషెంట్స్ వస్తారు, మన ఆంధ్ర వాళ్ళు మాత్రం రారు. కారణం ఏమంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి. మరి అది పోతుంది ఇప్పుడు లక్షలు. ఒకప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ అంటే ఒకప్పుడు నా ఫ్రెండ్ అడిగినాడు 75,000 ఇస్తానన్నారు, ఎవరన్నా ఉంటే చూడన్నాడు. ఒకప్పుడు 75,000 ఉండింది, ఇప్పుడు 15-20 లక్షలు అవుతుంది. వైద్యం ఉంటా అంటే మన ఆమె లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, ఎంత అయిందంటే 50 లక్షలు. ఆ జ్వరం వచ్చిందంటే హాస్పిటల్ పోతే 50,000 60,000 బిల్ అవుతుంది. ఇవన్నీ చూస్తా అంటే భయంకరం. ఎవరైనా ఎక్కడైనా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోతే మన వాళ్ళందరూ ఫీల్ అయ్యేది తెలిసినా, అబ్బా మంచి చావు అంటున్నాం, డాక్టర్ చేతి చిక్కకపోతే మంచి చావు. ఆ రకంగా అయిపోయింది. నేను అదే కోరుకుంటా అంట. అబ్దుల్ కలాం ఏదో కలగనమన్నాడు యూత్ అందరినీ కూడా. వాళ్ళు ఏమి కలగన్నాడో నాకు తెలియదు, కానీ నా కళ ఒకటే, ఇట్లే మాట్లాడుతూ చనిపోవాలి అబ్దుల్ కలాం మాదిరిని. అంతకన్నా మించి చావు ఏం లేదంటాను. ఎందుకంటే మళ్ళా అప్పులు వేసిపోల్సింది కదా పిల్లల మీద. ఇవన్నీ అనుకుంటే భయం వేస్తుంది. కాబట్టి వైద్య రంగం బతకాలంటే ప్రభుత్వ హాస్పిటల్ వైద్యం అందుబాటులో రావాల, సిస్టర్ సిబ్బంది మొత్తం బెడ్స్. ఒకప్పుడు స్పెషల్ వార్డు ఉండేటివి, C క్లాస్ B క్లాస్ అని ఒకప్పుడు ఉండేటివి. మేము పిల్లలప్పుడు మా నాన్నగారు దాంట్లో చేరేవాళ్ళు. అవి మరీ ఇంట్రడ్యూస్ చేయాల. గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ చేయాల. 1984లో ఎన్టీ రామారావు సీఎం అయినప్పుడు బ్యాన్ చేశాడు. చాలామంది ఎస్టాబ్లిష్ వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయినారు, మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడ. మరి ఆ రకంగా అది బ్యాన్ చేయాలంటున్నాం. మరి PSCలో పల్లెల్లో డాక్టర్లు ఉండాలంటే వాళ్ళ క్వార్టర్స్ ఉండాల. ఒకప్పుడు మా ఊర్లో ఉండేవి, ఇప్పుడు లేవు, ఎవరు లేరు అక్కడ. ఇవన్నీ చేయాలంటే పాలకులకు అస్సలు లేదు, ఆ దృష్టి లేదు. వాళ్ళందరూ కూడా దే ఆర్ పాలిటీషియన్స్, దే ఆర్ నాట్ స్టేట్స్మెన్. పాలిటీషియన్ అంటే నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచించేవాడు, స్టేట్మెన్ అంటే నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించేవాళ్ళు అంటారు. అట్లా వాళ్ళు కావాలంటారా ఎవరైనా కానీ. ఆ రకంగా ప్రభుత్వ హాస్పిటల్ బతికిలా, సిబ్బందిని పెంచాలా, నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ వల్ల, మెడికల్ కాలేజ్లో సరిగా టీచింగ్ లేదు, భయంకరం. అవన్నీ వింటే ఒక డాక్టర్ ప్రిన్సిపాల్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఏమన్నాడంటే, అమర్నాథ్ రెడ్డి మా స్టూడెంట్స్కి చెప్పినా, రే నాకు జ్వరం వస్తే మాత్రం మీతో చూపినని చెప్పినాడు. అది వాళ్ళ పరిస్థితి. ఏమి చెప్పేవాళ్ళు లేరు, నో టీచింగ్ స్టాఫ్, నథింగ్. యూనివర్సిటీలో లేరు, 3 లక్షల జీతం, 2 గంటలు పనిచేయరు. యూనివర్సిటీ కులాల కురుక్షేత్రాలు. ఒకసారి అమ్మాయి నా దగ్గర 1.5 గంటల సేపు మాట్లాడి ఏమనిందంటే, అంకుల్ మా పేరెంట్స్ చెప్పలే, మా ప్రొఫెసర్ చెప్పలే. నేనన్నా మీ ప్రొఫెసర్ కొలిపించి బజార్లో వదిలిపెడతాడు మిమ్మల్ని. అతను కొల మీద బతుకుతాడు, స్టూడెంట్లు కొల మీద బతుకుతాడు. ఉద్యోగస్తుల్లో నిబద్ధత లేదు, అసలు నో రెస్పాన్సిబిలిటీ, ఎవరి మీద యాక్షన్ తీసుకునేది లేదు. దీనికి ఎవరు యాక్షన్ తీసుకునేది? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఇంట్లో ఉండి ఆలుమొగులు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ మాట్లాడుకుండా పనిచేస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆఫీసుల్లో బాతకారి కొడతారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే రకరకాల సంఘాలు, ఒకప్పుడైతే ఉద్యోగ సంఘాలు ఉండేటివి, ఇప్పుడు అన్ని సంఘాలు మనకు తెలిసి ఎన్ని కొలు సంఘాలు ఉన్నాయో వాడిని కొలబొట్టే సపోర్ట్ చేయడమే. అరే రేపొద్దున మన పిల్లలు ఎట్లా బతుకుతారు ఈ సమాజంలో ఆలోచించండి ఒకసారి అంటున్నా. దీనికంతా కారణం సామాజిక స్పృహ లోపించడం. సామాజిక స్పృహ అంటే సమాజం గురించి ఆలోచించడం. అందుకే అంటున్నా, సామాజిక స్పృహ పెంచే చదువు లేదు. సామాజిక స్పృహ పెరిగితే స్వార్థం తరుగుతుంది, స్వార్థం తరిగితే నిజాయితీ పెరుగుతుంది, నిజాయితీ పెరిగితే సమాజం ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. కేవలం హక్కుల కోసం పోరాడడం స్వార్థమైతే బాధ్యతను గుర్తించడమే అనేది నా ఆలోచన. ఈ రకంగా సామాజిక పెంచుకొని అందరూ కూడా బాధ్యతగా పనిచేయాలా, అవి వాళ్ళు చదువు చెప్పాలా, డాక్టర్లు వైద్యం చేయాలా, ఉద్యోగస్తులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా. ఇవన్నీ ఉన్నాయి. మొత్తం వ్యవస్థ, అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి. చూస్తున్నాం, జ్యుడిషియల్, ప్రతిదీ, ప్రెస్, అన్నీ పాడైపోయినాయి. దీనికి అంతా కారణం నైతిక విలువలు లేవు. నేను తమాషా చెప్తాను, సీరియస్ ఉన్నారు అందరూ కూడా.
ఇటువంటి చాలామంది ఏదో సీరియస్ ఉన్నారు, కొంచెం నవ్వి అన్నారు, మీరు నవ్వడంలే. నేను అంటానా, రెండే పొరపాట్ల వల్ల భూగోళం గందరగోళంలో పడింది. రెండే పొరపాట్ల వల్ల. మొదటి పొరపాటు ఏమంటే ఆస్తికులు నమ్మే దేవుడు ఆయన కోసం మనిషిని పుట్టించుకున్నాడు. మనిషి లేకపోతే ముఖ్యవాళ్ళు ఎవరు లేరు కదా, దానికే మనిషిని పుట్టించుకున్నాడు. మనిషి వాని కోసం డబ్బును పుట్టించుకున్నాడు. మొత్తం ఈ డబ్బు వల్ల మొత్తం సమాజం పాడైపోతుంది. కాబట్టి వాళ్ళ గుండెలు డబ్బుని కొట్టుకుంటా కానీ డబ్బుని కొట్టుకోవడంలే, ఎవరు అనిపించేది లేదు. కాబట్టి ఈ రకంగా ఎన్నో ఉన్నాయి, మొత్తం వ్యవస్థ పాడైపోయింది. మరి నిజంగా ప్రభాకర్ సారు, రామచంద్ర ఇట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఏమవుతుందంటే వీళ్ళ పేరులో కులం కనపడదు, మా పేరులో కులం కనపడుతుంది. మనురాజ్ రెడ్డి అంతేలే, ఇదే కదా మాట్లాడేది, ఇంతే, ఇక వేరే ఏం లేదు. మాకు ఎవరున్నా సంబంధం లేదు. వీఆర్ ఫర్ పీపుల్ అంటున్నా, ప్రజల కోసం మాట్లాడతాం. నేను అందుకే రాజకీయాల్లో లేను. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినా ఆ ప్రభావంతో జనం కోసం పనిచేస్తానా, రాజకీయాలు ఇవ్వడం లేదు కాబట్టి ఇట్లా బయట ఉన్నాం, నిజాలు నిర్భయంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే నాకు కూడా ప్రభాకర్ సార్ మాట్లాడి వినాలని, ఆ సబ్జెక్ట్ చాలా అవసరమైంది. మా విషయం చివరిలో ఒకటే చెప్తానా, ఈ మధ్య నినాదం బలంగా వస్తుంది, ఏమనేది, గడపలోనే కులం, గడప దాటితే మనంతా హిందువులు అన్నారు. అంటే ఎవరు ఉండకూడదు ఇక్కడ అని, ముస్లింలు క్రిస్టియన్లు ఉండకూడదు అని నేను అంటానా. ఇది చాలా ప్రమాదకరమైన నినాదం. గడపలోనే కులం, మతం, గడప దాటితే మనమంతా మానవులం అంటానా. ఆ రకమైన నినాదం రావాలంట. 3 రంగుల జెండా ఉంది. సార్ అన్నాడు ఇంక నుంచి అక్కడ వేరే జెండా ఎగురుతుంది లాల్ కిలా పైనని. నేను అంటాను 3 రంగులు, కాషాయం హిందూ, తెలుపు క్రైస్తవం, ఆకుపచ్చ ముస్లిం మతాల సామరస్యానికి అశోక చక్రం సంకేతం కావాలంటున్నా. మొత్తం రాజకీయాలు అక్రమ దాంపత్యానికి విడాకులు ఇప్పించాలంటున్నా. ఈ రకంగా సమాజాన్ని పాడు చేస్తారు స్వార్థం కోసం. భవిష్యత్తు అనుకుంటే భయం అవుతుంది. మరి మనం అందరూ కలిసి కాపాడుకోవాల్సిందే. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ భాషా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.